హాయ్. మన జీమెయిల్ మనకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలంటే గూగుల్ అకౌంట్‌ను సురక్షితం చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి? సబ్స్క్రైబ్ గూగుల్ ఫర్ ప్రొటెక్ట్ యువర్ అకౌంట్. మన జీమెయిల్ ఎన్నో వెబ్‌సైట్‌లకు లింక్ అయి ఉంటుంది. ఎన్నో కంపెనీలకు మనం సైన్ అప్ చేస్తాము. కాబట్టి ఏ యాక్టివిటీ చేయకపోతే గూగుల్ వాళ్ళు సస్పెండ్ చేయడము, డిలీట్ చేయడము, అకౌంట్ డిలీషన్ అండ్ అకౌంట్ ఇన్యాక్టివ్, ఐడి ఇన్యాక్టివ్ కిందకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి గూగుల్ వాళ్ళ అకౌంట్ని, మన అకౌంట్. సో దాన్ని ఎప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి అది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు ప్రాబ్లం రాదు. ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత పరిగెత్తే కంటే రాకముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో గూగుల్ అకౌంట్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళందరికీ ఉపయోగం. సో ఈ రోజుల్లో మన గూగుల్ అకౌంట్ లేకుండా ఏ ఫోన్ కూడా రన్ కాదు. ఫస్ట్ స్టెప్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ బాక్స్లో, డైలాగ్ బాక్స్లో google.com అని టైప్ చేయండి. ఇలా google.com టైప్ చేసిన తర్వాత మీకు గ్రీన్ కలర్లో ఫస్ట్ అన్నిటికంటే పైన google.com వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఆ తర్వాత రైట్ సైడ్ మీకు కావాల్సింది దొరకదు. రైట్ సైడ్ పైన మెనూ ఉంది కదా, డాష్బోర్డ్, ఇది 3 డాట్స్, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇంకో పేజ్లోకి వెళ్తుంది. ఇలా మొత్తం సెట్టింగ్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మొబైల్ వ్యూ నుంచి మనం డెస్క్టాప్ వ్యూలోకి మారాలి. డెస్క్టాప్ సైట్లోకి ఇలా టిక్ పెట్టేస్తే అప్పుడు మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఫుల్ పేజ్ వచ్చేస్తుంది. సో ఈ పని చేయడానికి కంప్యూటర్ ఉండాల్సిన పని లేదు, మీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ. తర్వాత ఇక్కడ గమనించండి, లెఫ్ట్ సైడ్ పైన మీకు ఒకటి ఎడమ పక్క పైన కార్నర్లో టాప్లో అబౌట్గా వస్తుంది. అబౌట్, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తూ ఇలా కిందికి వెళ్ళిపోండి. మీకు ఇలా అన్ని చాలా పేజెస్ వస్తాయి. ఇందులో ఇలా కనబడుతుంటాయి ఒక్కొక్క హైలైట్స్, ఎన్నో హైలైట్స్ కనబడుతుంటాయి. అందులో ప్రధాన హైలైట్ వచ్చే వరకు వెతకండి. ఇలా ఎక్స్ప్లోర్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది. ఈ పేజ్ సబ్స్క్రైబ్ అని వచ్చాక ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ కూడా కనబడుతుంది. గెట్ ద లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ గూగుల్ ఇన్ యువర్ ఇన్బాక్స్. ఏ న్యూస్ వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా, ప్రతి యాక్టివిటీ మనకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నోటిఫికేషన్ వస్తుంటుంది. కాబట్టి అది ఎప్పుడు మన మెయిల్ లైవ్లో ఉంటుంది, రన్ అవుతుంటుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక సెటప్, ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కింద జీమెయిల్ ఉంది. ద లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ గూగుల్ ఇన్ యువర్ ఇన్బాక్స్. సైన్ అప్ టు రిసీవ్ వీక్లీ న్యూస్ అండ్ స్టోరీస్ ఫ్రమ్ గూగుల్ అని ఉంటుంది. ఇక్కడ జీమెయిల్ అడ్రస్ క్లిక్ చేయండి. ఏదైతే జీమెయిల్ మీద ఇంపార్టెంట్ అనుకుంటారో, దాన్ని కాపాడాలనుకుంటారో, ఏదైతే ఇన్యాక్టివ్ అంటే డిలీషన్ కిందకి వెళ్ళిపోవద్దు అనుకుంటున్నారో అది టైప్ చేయండి. ఆ తర్వాత ఏదో ఉంటుంది కదా, సో అండ్ సో, ఏదో రేట్ లాస్ట్కి .com ఉంటుంది, కింద సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఇలా వస్తుంది, ఓకే టేక్ మీ టు ద హోమ్ పేజ్ అని వస్తుంది. అయితే ఇది సరిగ్గా అయిందా లేదా, పని పూర్తయిందా లేదా చూసుకోవాలంటే ఇలా టిక్ మార్క్ వస్తుంది, గ్రీన్ టిక్, డన్ అని వస్తుంది. జస్ట్ 1 స్టెప్ మోర్ అని ఉంటుంది. చెక్ యువర్ ఇన్బాక్స్ టు కన్ఫర్మ్ యువర్ సబ్స్క్రిప్షన్ అని వస్తుంది. అప్పుడు ఇది ఫైనల్ అన్నట్టు. దీనిపైన క్లిక్ చేస్తే ఈ బ్లూ బాక్స్ మీద వైట్ లెటర్స్ ఉన్నాయి కదా, ఓకే టేక్ మీ టు ద హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో మీ పని పూర్తయినట్టు. జస్ట్ 1-2 minutes.
కానీ చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలియదు, తెలిసినా ఎవరికి చెప్పరు కూడా. కాబట్టి గూగుల్ వాళ్ళ వెబ్సైట్ని, మనం అఫీషియల్ వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసే పద్ధతి. దానివల్ల మనం మన అకౌంట్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఇది నాకు చాలా ఇంపార్టెంట్, అతి ముఖ్యం అనుకున్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించకున్నా ఇది చేయాల్సిందే. సబ్స్క్రైబ్ గూగుల్ ఫర్ ప్రొటెక్ట్ యువర్ అకౌంట్. మీరు తప్పకుండా చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఇది. ఈ పూట చేసిన తర్వాతనే ఇంకో పని చేయండి. ఇది చాలా ముఖ్యం అనుకుంటే, నచ్చింది అనుకుంటే, మీకు అర్థమైంది అనుకుంటే వెంటనే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.